అనామిక చేసిన యాక్సిడెంట్తో డాక్టర్ ద్వారా రాజు గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య. షాక్లో అపర్ణ, సుభాష్. ఇంతకు ఏం జరిగింది? అసలు అనామిక యాక్సిడెంట్ చేయించటం ఏంటి? మరి ఆ విషయం కావ్య ఎలా తెలుసుకుంది? డాక్టర్ ఇప్పుడు కావ్యకి ఏం చెప్పారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్, కావ్య ఇద్దరూ కలిసి కళ్యాణ్ అప్పులని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించారు. అసలు ప్రతి విషయానికి కూడా కళ్యాణ్ అప్పు అనే పేరే వినపడుతోంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం ఒక చోట ఎండ్ కార్డ్ అనేది వేయాలి అని చెప్పి ఫ్యామిలీ అందరూ అనుకుంటారు. కళ్యాణ్కి పెళ్లి చేయటం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు, కాబట్టి అప్పుకి పెళ్లి చేసేద్దామని చెప్పని అనుకుంటారు. దాంతో ఇక అప్పుకి మంచి మంచి సంబంధాలే చూడటం మొదలు పెడతారు ఇక్కడ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళంతా కూడా. కనకం అప్పుని ఒప్పించే ప్రయత్నం మొదలు పెడుతుంది, కానీ ఎక్కడ అప్పు ఒప్పుకోదు. సరే, నువ్వు పోలీస్ ట్రైనింగ్ పూర్తయ్యాకైనా చేసుకుంటావా అని కనకం అడిగేసరికి అవును అదే అంటున్నాను కదా అని అప్పు చెప్తుంది. దాంతో ఇక అల్లుడికి ఆ మాట చెప్పేసరికి అప్పుగానే డబ్బిస్తాను, దాన్ని తీసుకెళ్లి మీ అమ్మాయిని కాలేజీలో పోలీస్ అకాడమీలో జాయిన్ చేయండి అంటే అలాగే బాబు అంటుంది కనకం. తను ఉద్యోగం చేసి డబ్బు అప్పు తీర్చుకోమని చెప్పండి, నేను మాట్లాడినా ఆవిడ గారికి వాళ్ళ అక్కల ఆత్మగౌరవం ఎక్కువ కదా అంటే సరే బాబు అంటుంది కనకం. ఇక అప్పు గొడవ అక్కడికి తేల్చేసుకుంటారు. అయితే అనామిక, అప్పు, కళ్యాణ్ ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చిందని, అరెస్ట్ అయ్యారని, అప్పు కోసం కళ్యాణ్ చాలా చేశాడని, పోలీసుల్ని కొట్టాడని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. అసలు దాని మాట తీయకుండా, దాని ఊసు తీయకుండా నువ్వసలు ఉండనే ఉండవు కదా, దాదేమైపోతే నీకెందుకు, ఏమాత్రం కూడా నీకు ఆలోచన ఉండదు కదా, నువ్వు చెప్తాను నీ సంగతి అని చెప్పేసేసి ఇక అనామిక అనుకుంటుంది. అసలు ఇదంతా నువ్వు చేయడానికి కారణం ఏంటి అంటే నీకు మీ అన్న సపోర్ట్ ఉండడం వల్లే. ప్రతి విషయంలో ఆయనే సపోర్ట్గా నుంచుని అన్నిటికీ నేనున్నానని చెప్పని ముందుకొచ్చి నువ్వు ఏం చేసినా కూడా అది తప్పులాగా ఎవరికీ కనిపించకుండా చేస్తున్నాడు. అప్పు, నువ్వు చాలా కరెక్ట్ పర్సన్స్ అని, మీ వల్ల ఎటువంటి తప్పులు జరగట్లేదని ప్రపంచానికి చాటి చెప్పేది మీ అన్నే, అందుకే మీ అన్నకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను అని జైల్లో ఉన్న అనామిక అనుకుంటుంది. అలా అనుకుని వాళ్ళ నాన్నకి విషయం చేరవేస్తుంది తను ప్లాన్ చేసినటువంటి ప్లాన్ ఏంటి అనేది. వాళ్ళ నాన్న దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టేస్తాడు. అదేంటి అంటే రాజ్ ఆఫీస్ నుంచి వెళ్తూ ఉండగా రాజ్కి యాక్సిడెంట్ ప్లాన్ చేస్తుంది. అలా ప్లాన్ చేసినటువంటి అనామిక అందులో సక్సీడ్ కూడా అవుతుంది. రాజ్, కావ్య ఇద్దరూ కలిసి ఆఫీస్ నుంచి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న టైంలోనే ఊహించని విధంగా అక్కడ అంటే కావ్యరాజ్ ఇద్దరు కూడా వెళ్లేటటువంటి దారిలో మధ్యలో కాల్ రావడంతో వేరే చోటికి వెళ్లాల్సి వస్తుంది. అదంతా కూడా అనామిక ప్లాన్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి రండి అని చెప్పేసేసి వేరే వాళ్ళతో కాల్ చేయిస్తుంది. ఇక అది కూడా చూసుకుని వెళ్ళిపోదాం, దగ్గర దాకా వచ్చాం కదా అని కావ్య అనడంతో సరే అయితే నాకు చాలా అలసటగా ఉంది, నువ్వేమో కార్ డ్రైవింగ్ నేర్చుకోమంటే నాకు వచ్చండి, నేను డ్రైవ్ చేస్తాను అంటుంది. చాలే ఇంకాపు, నీ చేతికి డ్రైవింగ్ ఇవ్వడం నా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం రెండూ ఒకటే తెంగరబుచ్చి అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగానే సడన్గా ఎదురు నుంచి ఒక పెద్ద లారీ రావడంతో కారుని తప్పించబోయి రాజ్ ఇక చెట్టుకి తీసుకువెళ్ళి స్ట్రైక్ చేసేస్తాడు. అలా స్ట్రైక్ చేయడంతో ఒక్కసారిగా రాజ్కి ఎదర స్టీరింగ్ అంతా కూడా కడుపులో గుచ్చుకుపోతుంది. దాంతోపాటు ఊపిరితిత్తులకు కూడా దెబ్బ తగులుతుంది. ఇక రాజ్ తలకి గాయమవుతుంది. కావ్యకి కూడా బలంగానే గాయాలవుతాయి. కానీ కావ్య నిదానంగా కోలుకుని అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక ఈలోపు ఇంటి దగ్గర నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా రాలేదేంటి అని చెప్పి. కావ్య ఇక డాక్టర్ దగ్గరికి మాట్లాడటానికి వెళ్ళి వచ్చేలోపు నర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇతనికి యాక్సిడెంట్ అయిందండి, పలానా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అని చెప్పగానే ఇక ఫ్యామిలీ అందరూ పరుగున అక్కడికి వచ్చేస్తారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. ఎవరు చెప్పారు మీకు అంటే ఎవరు చెప్పడం ఏంటి, అసలు ఇంత జరిగితే చెప్పవా అంటూ ఉంటే అసలు చెప్పే పరిస్థితి ఎక్కడుంది అత్తయ్య, కనీసం నేను మీకు కాల్ చేయాలన్న ఆలోచన కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాను, ఆయనకి ఏమైందో తెలియట్లేదు, స్పృహలో లేరు, ఆ స్టీరింగ్ ఊపిరితిత్తుల దాకా తగిలేసింది అని చెప్పని అనగానే అవునా, నా బిడ్డకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటే సుభాష్ అపర్ణను దగ్గరకు తీసుకుంటాడు. ఏమండి, మన బిడ్డండి, వాడికి ఏమవుతుందోనండి అంటూ మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కావ్య సంతోషపడుతూ ఉంటుంది, ఒక పక్క నుంచేమో తన భర్తకి ఇలా అయిందని బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ అక్కడ కూర్చొని రాజ్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా, ఎప్పుడు కోలుకుంటారా అని చూస్తూ ఉంటారు.
అలా అందరూ కూడా ఎదురు చూస్తున్న టైంలోనే ఇంకా అప్పుడు కళ్యాణ్కి అనామిక దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేస్తున్నావు? హాస్పిటల్లో కూర్చుని ఏడుస్తున్నావా? నీ అన్న నీ అండ మంచాన పడ్డాడా? కోలుకుంటాడో లేదో తెలీదు అంటున్నారా? లారీ చాలా గట్టిగానే స్ట్రైక్ ఇచ్చినట్టుంది, అందుకే స్పృహ లేకుండా పడున్నాడు. ఆ హాస్పిటల్ కూడా నాకు తెలిసిన వాళ్ళదే, దాన్ని కూడా నా అధీనంలోకి తీసేసుకోనా అని చెప్పని అంటుంది. ఏ అనామిక అని కళ్యాణ్ అంటూ ఉంటే, ఏమైంది నాన్న అని అపర్ణ అంటుంది. అదే అదే దీనంతటికీ కారణం పెద్దమ్మ, అదే చేయించింది ఇదంతా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పి అంటే, అవును పెద్దమ్మ, ఇప్పుడు నాకు ఫోన్ చేసింది, ఈ హాస్పిటల్ కూడా నా అధీనంలో ఉంది, తీసుకోమంటావా నా అధీనంలోకి అని చెప్పని అడుగుతోంది పెద్దమ్మ. అన్నయ్యకి ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది అని చెప్పని అంటే, నువ్వేమీ కంగారు పడకు, అక్కడున్నది మీ వదిన్ని దాటుకుని మీ అన్నయ్య ప్రాణాల దాకా వెళ్లాలంటే మామూలు విషయం కాదు, అదేమీ చేతగాంది కాదు అని చెప్పి అంటూ ఉండగా కావ్య బయటకు వస్తుంది. ఈలోపు స్వప్న నోరాగక ఇదంతా అనామిక చేసిందని చెప్పగానే, అనామిక చేసిందా? చెప్తాను దాని సంగతి, నా భర్త కోలుకున్న తర్వాత దానికి చుక్కలు చూపిస్తాను అని అంటూ గబగబా పరిగెడుతూ ఉంటుంది. ఏమైంది కావ్య అంటూ ఉంటే, అర్జెంటుగా బ్లడ్ అవసరమంట, సర్జరీ చేయాలంటున్నారు అని చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, బ్లడ్ అంతా నేను అరేంజ్ చేస్తున్నాను సార్, సర్జరీకి ఏర్పాట్లు చేయండి అంటే, కావ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అంటారు డాక్టర్. ఏంటి డాక్టర్, ఏమైంది అనగానే, రిబ్స్ బాగా దెబ్బతిన్నాయండి, సర్జరీ చేసిన రిబ్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పట్లో జరగదు, ఫస్ట్ ఇంజురీ అయిన మొత్తం కూడా క్లియర్ ఆఫ్ చేసి రీప్లేస్మెంట్కి మళ్ళీ మేము సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పటంతో, మరి దానివల్ల అనగానే చాలా కాలం వరకు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఆయన బ్రీత్ తీసుకోవటానికి కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, సో మీరేం కంగారు పడకండి, చాలా వరకు నయమయ్యేలానే చూస్తాము, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సెకండ్ సర్జరీ కూడా కంప్లీట్ చేస్తాము, బట్ పీసెస్ ఏమైనా బాడీలో ఫ్లెష్లో ఇరుక్కుపోయాయేమో తెలీదు, సో కొంచెం కాస్ట్లీ స్కాన్స్ అవన్నీ చేయాల్సి ఉంటుంది అనగానే, ఎంతైనా పర్వాలేదు డాక్టర్, ఖచ్చితంగా మీరు మాత్రం ఈ గండం నుంచి ఆయన్ని గట్టెక్కించండి, ఒక కుటుంబం ఆయన మీద ఆధారపడింది అనగానే, సార్ బ్రెయిన్ స్కాన్ వచ్చింది సార్ అని చెప్పి ఇక నర్స్ వచ్చి చెప్పేసరికి, ఒక్క నిమిషం కావ్య గారు అని చెప్పి ఇక స్కాన్స్ అన్నీ చూసి, బ్రెయిన్లో కూడా ఒక చిన్న బ్లడ్ క్లాట్ అయిందండి ఒక నర్వ్లో అని చెప్పి చెప్తే, ఏంటి సార్ ఇది, ఇంత పెద్ద యాక్సిడెంట్ నా కళ్ళ ముందు ఎలా జరిగిపోయిందో అర్థం కావట్లేదు, నా భర్త కోలుకుంటారా, నా భర్తకు అపాయం ఏమి ఉండదు కదా అంటే, మీరు గుండె ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా మేము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అని డాక్టర్ చెప్పేసరికి, సరే డాక్టర్ చేయండి అని చెప్పేసి బయటకు వచ్చి కళ్ళు తుడుచుకొని అందరి దగ్గరికి వచ్చి, ఏం కాదు కంగారు పడకండి, చిన్న ఆపరేషన్ చేయాలంట అంతే, ఆయన లేచి కూర్చుంటారు, కంగారు ఎవరు పడకండి అని చెప్పి అంటూ ఉండేసరికి, సరే నువ్వు ధైర్యంగా ఉంటే మేమంతా ధైర్యంగా ఉంటాం అని చెప్పని అంటూ ఉండగా కళ్యాణ్ దూరంగా వెళ్ళి నుంచుని బాధపడుతూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు కవి గారు, అన్నయ్యకేం కాదు అంటూ ఉంటే, నేనంతా విన్నాను వదినా, డాక్టర్ చెప్పిందంతా నేను విన్నాను అంటూ కళ్యాణ్ ఏడ్చేస్తూ ఉంటాడు. అలా ఏడుస్తున్న కళ్యాణ్ని కావ్య ఓదారుస్తూ ఉంటుంది. అలా ఓదారుస్తున్న టైంలోనే స్వప్న వచ్చి కళ్యాణ్ని కావ్యని గట్టిగా పట్టుకుంటుంది. ఎంత గుండె ధైర్యమే నీకు, అక్కడ డాక్టర్ అంత మాట చెప్పినా నువ్వెంత ధైర్యంగా ఉన్నావు కావ్య అని చెప్పి అంటూ ఉంటే, అక్క విషయం ఏమి బయటకు రానివ్వకు, వాళ్ళెవరూ తట్టుకోలేరు, నా వల్లే కావట్లేదు అని కావ్య అంటూ ఉంటే, లేదు చెప్పను కావ్య అని చెప్పి, రాజ్ చాలా మంచివాడు, అందరికీ మంచి చేయాలనుకుంటాడు, అందరూ బాగుండాలనుకుంటాడు, రాక్షసు లాంటి మా అత్తను కూడా భరిస్తున్నాడు, అలాంటి రాజ్కి ఇలా జరగడం అంటూ స్వప్న కన్నీరు మున్నీరవుతూ ఉంటుంది. ఈలోపు డాక్టర్ వచ్చి సర్జరీకి అన్ని ఏర్పాట్లు జరిగాయి, ఒక 5 minutesలో స్టార్ట్ చేస్తారు, తన్ని లోపలికి తీసుకెళ్తున్నారు, అందరూ ఒకసారి వచ్చి చూడండి అని చెప్పేసరికి ఇక రాజ్ని బయటకు తీసుకురావటం, అందరూ చుట్టూ గుమ్ముకూడి చూసుకోవటం జరిగిపోతుంది. కావ్య రాజ్ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. ఇక రాజ్ని లోపలికి తీసుకువెళ్ళి సర్జరీ స్టార్ట్ చేస్తారు. 2 hours పాటు ఎక్కడ మధ్యలో బ్రేక్ లేకుండా సర్జరీ కంప్లీట్ చేసి డాక్టర్ బయటకు వచ్చి, వీఆర్ సక్సీడెడ్, చాలా వరకు కూడా సర్జరీ చాలా చక్కగా కంప్లీట్ అయింది, మాక్సిమం సెకండ్ సర్జరీతో పని కూడా ఉండకపోవచ్చు అని అనగానే, అవునా డాక్టర్ చాలా సంతోషం, బ్రెయిన్లో అనగానే, దాన్ని నేను మా పెద్ద డాక్టర్స్తో సంప్రదించాను, సర్జరీ రూమ్లో ఉండగానే నేను వాళ్ళతో మాట్లాడాను, సో దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదట, మెడిసిన్స్తోనే మొత్తం బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోతుందట, అంతకీ అవసరమైతే లేజర్ చేస్తామన్నారు,
దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా కావ్య సంతోషపడుతుంది. కాసేపటికే రాజుని రూమ్కి షిఫ్ట్ చేయటం, అందరూ రాజుని చూస్తూ కూర్చోవటం జరుగుతుంది. ఇక కావ్య నేను ఒక గంటలో వస్తాను అని చెప్పేసి అంటే, ఎక్కడికమ్మా ఈ టైంలో ఎక్కడికి అంటుంది ఇందిరాదేవి. వెళ్ళాలి అమ్మమ్మ, వెళ్ళాలి. కవి గారు రండి అని చెప్పనంటే, కావ్య నేను కూడా వస్తానంటుంది. అక్క నువ్వు వట్టి మనిషివి కాదు, లేకపోతే నిన్నెందుకు తీసుకెళ్ళనక్క అని చెప్పేసి ఇక బయలుదేరుతూ ఉండగానే ఎదురుగా వస్తున్న కనకాన్ని, అమ్మ వెళదామా అంటే, పదవే అని చెప్పని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అంటే, అనామికకి చిత్తడి చేయటానికి అత్తయ్య అంటుంది ధాన్యలక్ష్మి. ఇక కనకం, కావ్య ఇంకా కళ్యాణ్ ముగ్గురు కూడా అనామిక ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడే అనామిక జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చి ఇంట్లో కూర్చుని ఉంటుంది. వెంటనే కావ్య అనామిక పీక పట్టుకుంటుంది. రాక్షసి, మనిషివా దున్నపోతువా? ఏమనుకుంటున్నావే? మనిషి ప్రాణాలంటే అంత ఈజీగా ఉన్నాయా నీకు? మనిషి ప్రాణం తీయటం అంటే, ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుందో నీకు తెలుసా? అంత పెద్ద కుటుంబంలో ఆ మనిషిని అలా చేయాలని నీకెందుకు అనిపించిందే అంటూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అనామిక, నా వల్ల కావట్లేదు, వదులు కావ్య అని చెప్పని అంటూ ఉంటే, వదలను, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఉండగా కనకం అనామిక చేతుల్ని వెనక్కి పట్టుకుంటుంది. నొక్కు కావ్య, అది చావాలి ఈ రోజున. నా అల్లుడికి ఇంత పెద్ద యాక్సిడెంట్ చేయిస్తుందా? దీన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పని అంటూ ఉండేసరికి కళ్యాణ్, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఇద్దరిని పక్కకు లాగి అనామిక చెంప పగలగొట్టి, ఛీ, నరరూప రాక్షసుని తీసుకొచ్చి నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను. నీ బ్రతుక్కి తూ అని ముఖం మీద ఉమ్మేసినా కూడా అది చాలా తప్పు. నా ఉమ్ము కూడా నీ ముఖం మీద పడి అసహ్యించుకుంటుంది అని చెప్పని అంటూ, పదండి వదిన, దీనికి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది, అనుభవించే రోజు కూడా దగ్గరలోనే ఉంది అంటూ కళ్యాణ్ ఇక ఆ కావ్యని ఇంకా కనకాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ త్వరలోనే కోలుకుంటాడని, ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని తెలిసి కావ్య కూడా చాలా సంతోషిస్తుంది. మరి కావ్య తెలుసుకున్న గుండె పగిలే నిజమేంటి అంటే, రాజ్ ఇకపై ఊపిరితిత్తులతో ఊపిరి తీసుకునే ప్రతిసారి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని, దాంతోపాటు ఒక్కొక్కసారి తను ఏంటి ఎవరిని అనే విషయాలు కూడా మర్చిపోతాడని, ఆ విషయంలో తను జాగ్రత్తగా ఉండాలనుకుంటూ ఉంటుంది. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.